ఒకప్పుడు అందరికీ వివాహ బంధం మీద ఎంతో నమ్మకం ఉండేది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడ్డం, ఇబ్బంది ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విడాకులు తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సెలబ్రిటీలే ఉంటున్నారు. తాజాగా మన ఇండియన్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చౌహాల్ కూడా తన భార్యకు విడాకులిచ్చి ఈ లిస్టులోకి చేరిపోయాడు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో పోటీ చేసిన చాహల్ క్రికెట్ మీదున్న ఇష్టంతో స్పిన్ బౌలర్గా ఇండియన్ టీంలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ బౌలర్గా ఎదిగాడు. అయితే ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకి చాహల్ ఎందుకు విడాకులు ఇచ్చాడు? తన భార్య వేరే వ్యక్తితో అలా ఫోటోలు దిగడం చూసి చాహల్ తట్టుకోలేకపోయాడా? బెస్ట్ ఫ్రెండ్ అయి చాహల్ భార్యతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నాడా? తన భార్యకి అంత భరణం ఇవ్వబోతున్నాడా? చాహల్ ని చంపాలనుకున్న క్రికెటర్ ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యుజ్వేంద్ర చాహల్ 1990 జూలై 23న హర్యానాలోని జుండు గ్రామంలో కేకే చాహల్, సునీత దంపతులకి జన్మించాడు. చాహల్ కి గీతాంజలి, నీల్ అనే ఇద్దరు అక్కలున్నారు. తండ్రి కేహే చాహల్ గారు లాయర్ గా పనిచేసేవారు. తల్లి సునీత ఇంట్లోనే ఉండి అందరి బాగోగులు చూసుకునేది. అయితే చాహల్ కి చిన్నతనంలో మొదట చెస్ అంటే బాగా ఇష్టం ఉండేది. దాంతో తన చదువు మీద కూడా అంతగా శ్రద్ధ చూపకుండా చెస్ మీదనే ధ్యాస పెట్టేవాడు. తమ పిల్లాడు చెస్ బాగా ఆడుతున్నాడని పేరెంట్స్ కూడా చాహల్ ని ప్రోత్సహించేవారు. అలా తన స్కూల్లో జరిగిన చెస్ పోటీల్లో విన్ అయ్యి తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఛాంపియన్ అయ్యాడు. అలా 2002లో నేషనల్ చెస్ కాంపిటీషన్లో పాల్గొని గెలిచాడు. ఆ తర్వాత ఆసియన్ చెస్ పోటీలకి కెనడా వెళ్లి అక్కడ 13వ స్థానంలో నిలిచాడు. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో కూడా పాల్గొని అందులో 67వ స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత జరిగే పోటీలకు వెళ్లడానికి చాహల్ కుటుంబం దగ్గర అంత డబ్బు లేకపోవడం, చాహల్ కి స్పాన్సర్స్ కూడా ఎవరూ దొరకపోవడంతో చాహల్ చెస్ ని వదిలేయాల్సి వచ్చింది. అలా జూండులో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాడు. అయితే చాహల్ కి చెస్ తో పాటు క్రికెట్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. దాంతో ఈ విషయమై తన తండ్రితో చాహల్ మాట్లాడగా దానికి ఆయన ఒప్పుకొని చాహల్ ని జుండులో ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. తనకి బౌలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట స్పీడ్ బౌలర్ గా ట్రై చేసిన ఆ తర్వాత స్పిన్ వేయడం ప్రాక్టీస్ చేశాడు. అలా తన గేమ్ ని ఇంకా మెరుగుపరుచుకోవాలని ఢిల్లీలోని రణ్వీర్ అనే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక చాహల్ తన టాలెంట్ తో తన తండ్రి పలుకుబడితో 2009లో హర్యానా టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. అలా ఆడుతున్న చాహల్ కి 2011 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సీజన్లో చాహల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దానికి కారణం టీంలో హర్భజన్ సింగ్ ఉండడమే. ఇక 2014లో ఆర్సీబీ టీం చాహల్ ని 10 లక్షల రూపాయలకి కొనగా అక్కడ మంచి ప్రదర్శన కనబరిచాడు. దాంతో 2016 జూన్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లకి చాహల్ సెలెక్ట్ అయ్యి తన ఓడిఐ టీ20 మ్యాచ్లు డెబ్యూ చేసి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే 2017 ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో కేవలం 25 పరుగులు ఇచ్చి 6 వికెట్స్ తీశాడు. దాంతో టీ20లో 6 వికెట్స్ తీసిన మొట్టమొదటి స్పిన్నర్గా, 5 వికెట్స్ తీసిన రెండో ఇండియన్ స్పిన్నర్గా రికార్డు సాధించాడు. అయితే 2017లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లకి చాహల్ తనని సెలెక్ట్ చేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాడు. కానీ తను సెలెక్ట్ అవ్వలేకపోవడంతో ఆ బాధని తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేశాడు. బట్ ఆ తర్వాత ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు ఆడి ఓడిఐలలో 121 వికెట్లు, టీ20 ఐలో 96 వికెట్లు మరియు ఒక్క ఐపీఎల్లోనే 200కి పైగా వికెట్స్ తీసి స్టార్ బౌలర్గా మారాడు. అయితే 2022లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చాహల్ తను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు మద్యం మత్తులో తన టీమ్మేట్ తనని 15వ అంతస్తు నుండి వేలాడదీశాడని, ప్రముఖ క్రికెటర్స్ అయిన ఆండ్రూ సైమన్స్, జేమ్స్ ఫ్రాంకిన్లు ఇద్దరూ తనని ఒకసారి హోటల్ రూమ్ లో బంధించారని చాహల్ చెప్పాడు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి వస్తే చాహల్ కి 2020 డిసెంబర్ 22న ధనశ్రీ వర్మ అనే అమ్మాయితో పెళ్లైంది. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. ధనశ్రీ దుబాయ్ కి చెందిన ఇంజనీర్ కపిల్ వర్మ కూతురు. ధనశ్రీ పుట్టిన దుబాయ్ లో అయినా ఈమెకి 8 ఏళ్ల వయసులోనే కుటుంబం అంతా ముంబైకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ధనశ్రీకి చిన్నప్పటి నుండి సినిమా హీరోయిన్ అవ్వాలని, మోడల్ అవ్వాలని కోరికుండేది. ముంబై వచ్చాక ధనశ్రీ తన స్కూలింగ్ ని జమునాబాయి నర్సింగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. ఆ తర్వాత ఇంటర్ వరకు కంప్లీట్ చేసి ముంబైలో ఉన్న డివై పటేల్ యూనివర్సిటీలో బీడీఎస్ కోర్సులో జాయిన్ అయింది. అలా అక్కడ చదువుకుంటూనే ఒక డాన్స్ ట్రూప్ లో చేరి డాన్స్ మీద పట్టు సాధించింది. అలా అప్పుడే అందరూ టిక్ టాక్ లో రీల్స్ పెట్టడం చూసి ధనశ్రీ కూడా వాళ్ళలా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి కొంత ఫేమ్ తెచ్చుకుంది.
ఒకవైపు డెంటిస్ట్గా చేస్తూ మరోవైపు డాన్సులు చూస్తున్న ధనశ్రీకి ఆ డెంటిస్ట్ పని మీద ఇంట్రెస్ట్ లేక తన పేరెంట్స్ సహాయంతో ఒక డాన్స్ స్కూల్ని ఓపెన్ చేసింది. ఇక అక్కడ ఉన్న తన స్టూడెంట్స్తో కూడా ధనశ్రీ రీల్స్ చేస్తూ వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో తనకి తన మూవ్స్కి మంచి ఫాలోయింగ్ వచ్చి కొన్ని ఆల్బమ్ సాంగ్స్లోనూ నటించి సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు తనకి సినిమాల్లో ఛాన్సులు రాలేదు, కానీ కొన్ని సీరియల్స్లో మాత్రం అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని ధనశ్రీ చేయకుండా తన డాన్స్ స్కూల్ పనులు చూసుకుంటూ ఉండేది. అలా తన డాన్స్ స్కూల్ని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళిన ఒక ఈవెంట్లో ధనశ్రీకి చాహల్ పరిచయం అయ్యి ఇద్దరు తమ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత లాక్డౌన్ పడడం వల్ల ఇద్దరు ఖాళీగా ఉండడంతో వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది. అలా అక్కడే ఉంటున్న చాహల్ ఫ్లాట్కి ధనశ్రీ వెళ్తూ అక్కడే ఉండి చాహల్తో రీల్స్ చేస్తూ ఉండేది. ఆ వీడియోస్ చూస్తున్న నెటిజన్స్ అంతా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ అయ్యారు. అయితే ఈ విషయంపై చాహల్ ధనశ్రీ మొదట ఎక్కడా బయటపడలేదు, కానీ 2020 ఆగస్టు 8న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న వీడియోని మీడియాలో రిలీజ్ చేసి తామిత్రం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అలా అదే సంవత్సరం డిసెంబర్ 22న ఇద్దరు చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే అంతా బానే జరుగుతుంది అనుకునే టైంలో ధనశ్రీ తన డాన్స్ పార్ట్నర్స్ తో వేరే వాళ్ళతో చాలా క్లోజ్ గా ఫోటోలు దిగి వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్లోడ్ చేసింది. ఇది చూసిన వారంతా ధనశ్రీని విమర్శించడంతో తను ఆ ఫోటోలని ఆన్లైన్ లో తన అకౌంట్ నుండి డిలీట్ చేసింది. కానీ చాహల్ మాత్రం తన భార్య మీద ఎటువంటి డౌట్ పడలేదు. దాంతో క్రికెట్ స్పాన్సర్స్ అందరూ కలిసి ఇస్తున్న ఒక పార్టీకి చాహల్ ధనశ్రీని తీసుకెళ్లాడు. అక్కడే చాహల్ ధనశ్రీకి తన ఫ్రెండ్ శ్రేయస్ అయ్యర్ని పరిచయం చేశాడు. అయితే ఆ ఇద్దరు చాహల్కి తెలియకుండా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆ తర్వాత తరచూ మాట్లాడుకునేవారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కొన్ని డాన్స్ రీల్స్ చేసి కూడా ధనశ్రీ తన అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ శ్రీలంకలో క్రికెట్ ఆడుతుంటే ఆ మ్యాచ్లో చాహల్ లేకపోయిన ధనశ్రీ అక్కడికి కూడా వెళ్ళింది. చాహల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లకు వెళ్తే అక్కడ ధనశ్రీ శ్రేయస్ అయ్యర్లు ఇద్దరు పార్టీలకి డిన్నర్లకి తిరుగుతూ ఉండేవారు. మొదట్లో చాహల్కి ఇద్దరి మీద అంత డౌట్ లేకపోయినా తర్వాత ఇద్దరి వ్యవహారం అర్థం చేసుకున్న చాహల్ తన ఫ్రెండ్ శ్రేయస్ అయ్యర్ వైఫ్ ధనశ్రీలు తనని మోసం చేస్తున్నారని తెలుసుకొని ఈ విషయమై ధనశ్రీని నిలదీశాడు. అయితే ధనశ్రీ మాత్రం చాహల్ని అడిగిన వాటికి సరిగా సమాధానం చెప్పకుండా చాహల్ మీదే గొడవ పడి వెళ్ళిపోయింది. దాంతో చాహల్ చేసేదే లేక విడాకులకి అప్లై చేశాడు. ఇక వెంటనే ఇద్దరు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్లలో ఉన్న ఇద్దరి ఫొటోస్ని వీడియోస్ని డిలీట్ చేసి ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. దాంతో వీరిద్దరు విడిపోతున్నట్లు అందరికీ అర్థమైంది. ఈ సంఘటన జరిగాక చాహల్ ఒకరోజు ఫుల్గా తాగి నడవలేని స్థితిలో ఒక పార్టీ నుండి బయటకొచ్చాడు. ఇక వీరిద్దరూ చాలా కాల క్రితమే విడాకులకు అప్లై చేయగా కోర్టు వీరిద్దరికి కొంత గడువు ఇచ్చింది. అయినా కూడా వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2025 ఫిబ్రవరి 20న కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. దానికి ముందు జడ్జి వీరిద్దరితో 45 నిమిషాలు మాట్లాడిన ఏ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ధనశ్రీ చాహల్తో విడాకుల తర్వాత 60 కోట్ల రూపాయల భరణం తీసుకోబోతున్నట్లు ఇప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో ధనశ్రీ కేవలం ఫేమ్ కోసమే చాహల్ని పెళ్లి చేసుకుందని, కొంచెం ఫేమ్ రాగానే అధిక మొత్తంలో భరణం తీసుకుని చాహల్ని వదిలేసిందని మీడియాలో అందరూ ధనశ్రీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసి తన బెస్ట్ ఫ్రెండ్తోనే ఎఫ్ఐఎస్ పెట్టుకున్న ధనశ్రీకి చాహల్ నిజంగానే 60 కోట్లు ఇవ్వబోతున్నాడో లేదో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, చాహల్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.